గేదెలు ఈనిన ఒకటో రోజు నుండి 10 రోజుల లోపల కాల్షియం డౌన్ అవుతుంది. చాలామందికి తెలియదు, ఎలా తెలుసుకోవాలో తెలియదు. చూడండి, గేదె ఎప్పుడు తల వెనుకకు పెట్టుకునే ఉంటుంది. మనం మంచిగా తిని తాగి పడుకుంది అనుకుంటాము, కానీ కాదు, దాని కాల్షియం డౌన్ అయింది. సో దాని తలని ముందుకు అన్నా కూడా మళ్ళీ వెనక్కి తీసుకొని పెట్టుకుంటుంది, అలానే కూర్చుంటుంది. చూడండి, ఒకవేళ నిల్చుంటే దాని కళ్ళు కూడా మూసుకొని ఉన్నట్లుంటాయి. ఒకవేళ కొద్దిగా కాల్షియం డౌన్ అయితే, ఎక్కువ డౌన్ అయితే మాత్రం పడుకొని ఉంటుంది. దాని తలని ఎప్పుడు వెనుకకు పెట్టుకునే ఉంటుంది. సో ఇట్లాంటి దాన్ని చూసినప్పుడు మనం ఇమీడియట్గా డాక్టర్ని పిలవాలి. చూడండి, టెంపరేచర్ చెక్ చేస్తున్నాడు. 102 ఎబోవ్ ఉంటే కాల్షియము అస్సలు ఎక్కియకూడదు, కాల్షియం పెట్టొద్దు. అర్థమవుతుందా? ఎందుకంటే రియాక్షన్స్ అయ్యి గేదె చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. సో 102 లేదా అంతకంటే తక్కువ ఉన్నప్పుడే కాల్షియంని మనం ఎక్కియాలా. సో చూడండి, ఇక్కడ మయోఫెక్స్ బాటిల్ని ఎక్కిస్తున్నాడు. కొద్దిగా చలిగా ఉందనుకోండి, కొద్దిగా చలిగా ఉన్నప్పుడు ఆ మయోఫెక్స్ బాటిల్ని హాట్ వాటర్లో పెట్టాలా. సో తొందరగా యాక్టివేట్ అయ్యి మనకు స్పీడ్గా పెట్టచ్చు, కాల్షియంని స్పీడ్గా ఎక్కియచ్చు, నో ప్రాబ్లం. సో 5 నిమిషాల్లో గేదె నిల్చుంటుంది. సో ఇట్లాంటి జ్ఞానం ఖచ్చితంగా మనం ప్రతి ఫార్మర్ తెలుసుకొని ఉంటే, సో మెడికల్ జ్ఞానం అంటాం దీన్ని, అన్ని విషయాలు మనకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఇంకోటి కీటోసిస్ అనే డిసీజ్ కూడా వస్తుంది. సో ఎనర్జీ లెవెల్స్ సడన్గా డ్రాప్ అవుతుంది. అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను మీకు అది. సో చూడండి, ప్రతి ఫార్మరు ఎవరైనా సరే మెడికల్ జ్ఞానం ఖచ్చితంగా తెలుసుకోవాలా. గేదె ఈనగానే 10 రోజులు వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, గేదె తొందరగా లేచి నిల్చున్నది. సో ఎవరికైనా హర్యానాలో ఉంటా, ఎక్కడైనా గేదెలు కావాలంటే కాల్ చేయండి. 100% మీకు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇస్తా. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో చాలామంది కస్టమర్లకు ఇచ్చిన మనము వాళ్ళ నంబర్ ఇస్తా.